ఇప్పుడైతే మా చింతలకి ఆయిల్ పెడుతున్నాం. రేపు మళ్ళీ శుక్రవారం కదా, ఆల్రెడీ 2 సార్లు ఆయిల్ లేకుండా తలస్నానం అయితే చేసేస్తుంది. మోడంతా చాలా డ్రైగా అయిపోయింది అన్నమాట. దానికి ఆయిల్ ఇష్టం ఉండదు, అంతా జుట్టు జుట్టు అయింది అన్నమాట. కానీ ఆయిల్ పెట్టకపోతే జుట్టు ఎట్లా పెరుగుతుంది? ఓ పిల్లలా కాదు కదా ఆడపిల్ల జుట్టు, అది నా బాధ. ఇంకోటి ఏంటంటే జుట్టు బాగా ఊడిపోతుందని డాక్టర్ని కన్సల్ట్ చేద్దామన్నా, వేరే ఏం చెప్పినా మా బావ చెప్తున్నాడు కటింగ్ చేపిద్దామని. నా చిత్తాలకి ఏమో కటింగ్ ఇష్టం లేదు, నాలాగా పెద్ద జుట్టు కావాలంట. వాళ్ళ అన్నయ్యలకు కూడా వాళ్ళ చెల్లిని కటింగ్లో చూడడం అస్సలు ఇష్టం లేదంట. ఆ చెల్లికి వాళ్ళు చెప్తారు, చెల్లి వద్దు నువ్వు కటింగ్ చేయించుకోవద్దు, జుట్టే బాగుంటుంది. అలానేమో ఆడపిల్లలను ప్రేమ చూపిస్తారు కానీ ఒక పిల్ల అలాగే పెంచాలని బట్టలు అవే కొంటాడు. ఆ పిల్లని కటింగ్ ఏంటి చిన్నగా సమ్మర్ కటింగ్ కొట్టిస్తాడట మా అమ్మాయి. ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి, కామెంట్ చేయండి. అలా మా అమ్మాయిని చూడగలమా? నేనైతే అసలు తలుచుకుంటేనే అలా ఎలా చూస్తే జుట్టుతో చూసిన చిత్తాలిని అనుకుంటూ ఉన్నాను. కానీ హెయిర్ ఫాల్కి ఏం పెట్టాలన్నా మా పక్కనక్క ఏంటి ఆవదమును పెడదాము అనుకున్నాను. కానీ మా పక్కనక్క ఆ చెల్లె కూర్చుంటుంట అలాగే ఆను నేను ఊడిపోతున్నాను అది పెడితే మొత్తం ఊడిపోయిందంట. అలా కొత్త భయం స్టార్ట్ అయింది. డాక్టర్ని కన్సల్ట్ చేద్దామంటే బావేమో బ్లడ్ టెస్ట్లు అవి ఇవి ఉంటాయి, ఏం చెక్ చేయకుండా ఎలా చెప్తారు డాక్టరు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందని. నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పటి చాలాసార్లు అడిగి ఎవరికైనా ఏమైనా సొల్యూషన్ తెలిసింది. అసలు ఈ వయసు పిల్లలకి 4 years కంప్లీట్ అయింది మొన్న రీసెంట్గా. ఈ వయసు పిల్లలకి జుట్టు ఊడుతుంది, అసలు ఊడితే ఎందుకు ఊడుతుంది? ఏమన్నా జుట్టులో ప్రాబ్లమ్ ఊడుతుందా, విటమిన్స్ మినరల్స్ ఏమన్నా తక్కువ ఊడుతుందా అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. కానీ మా చిత్తాల జుట్టు అయితే భలే ఉంటుంది. అదే నేను అనుకుంటున్నా దిష్టిలాగే ఊడుతుంది. ఎందుకంటే ఎవరు జుట్టు బాగుందని కాంప్లిమెంట్ ఇస్తారు. ఫస్ట్ జుట్టుని టచ్ చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా జుట్టు ముట్టుకోకుండా ఎవ్వరు ఉండరు. చాలా ఇష్టం చాలా మంది మా చిత్తాల హెయిర్, దానివల్ల ఊడుతుందేమో అని నా పర్సనల్ ఫీలింగ్. మీరు దానివల్ల ఊడుతుంది అంటారా? లేకపోతే ఏమమ్మా నీ పుట్టికి జుట్టుకి దిష్టి తగ్గిన పిచ్చి పట్టిందని ఇంకేమన్నా అంటారేమో. నా ఒపీనియన్, నాది తల్లి ప్రేమ కదండి. పుట్టి ఏమీ అనిపించాలన్నమాట, ఎలా ఫీల్ అవుతే అలాగే. ఇంకొకటి బాగా స్వెట్టింగ్ వచ్చి మా అమ్మాయికి ఇంత వర్షం అని చెప్పండి, ఎందుకంటే చాలా ఉక్కపోస్తుంది. మొత్తం చూడండి ఇక్కడ పౌడర్ అల్లికే వేసాను, మొత్తము చెంపకాయలాగా వచ్చేసింది అనమాట రెడ్డిష్గా. ఇవాళ పొద్దున్న చూశాను, ఇంకా నిన్న నుంచి కూలర్ ఆన్ చేసుకుంటున్నాం. ముందే ఆన్ చేసుకుంటే అయిపోతాను, వర్షాల కాలం కదా అని వదిలేసాను. తెలుసా నేను మీకు ఉక్కపోస్తుంది. అసలు ఎండలు వర్షాకాలమో ఎండాకాలమో తెలియకుండా కొడుతున్నాయి. ఏమంటారు?